పూరీలోకి ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులను వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఆలు పీసెస్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టమాటో ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఇందులో పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 టీ స్పూన్ల శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని ఇప్పుడు మనం ఇందులోకి వేసుకోవాలి. వేసుకుంటూ ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపి పైనుంచి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కలిపాక మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టీ పూరీ కర్రీ రెడీ అయిపోతుంది.